హలో వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. యూపీఎస్సి ప్రిలిమ్స్ 2025ను దృష్టిలో పెట్టుకొని సివిల్ సర్వీసెస్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇప్పటి వరకు ఎవరైతే ఫిల్ చేయలేదో వారందరి కోసం కూడా వీడియో అనేటువంటిది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మాత్రమే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నేను డైరెక్ట్గా ఒక స్టూడెంట్ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ప్రతి స్టెప్ బై స్టెప్ స్క్రీన్ షాట్స్ తీసి ఎక్కడ ఏం ఫిల్ చేయాలి, ఓబీసీ క్రీమిలేయర్కి సంబంధించి, ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్కి సంబంధించి, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేటువంటిది నేను ఈ వీడియోలో పిన్ టు పిన్ చెప్పాను. సో మీరు తెలుసుకోవాల్సినటువంటి ప్రతి ఒక్క అంశం కూడా నేను అడ్రస్ చేశాను. అండ్ ఒకవేళ ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఆ కమెంట్స్కి మీకున్నటువంటి ఫర్దర్ క్వశ్చన్స్కి కూడా నేను సపరేట్గా ఇంకొక వీడియో చేసి మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఒకసారి మీ స్క్రీన్ మీద చూస్తే యూపీఎస్సి ప్రిలిమ్స్ కంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ అనేది టఫ్ అయిపోయింది ఈ ఇయర్ ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి కూడా. ఎవ్రీ ఇయర్ యూపీఎస్సి అప్లికేషన్ సాధారణంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఈ ఇయర్ ఏంటంటే సింపుల్గా మీరు మెయిన్స్ తర్వాత చేయాల్సినటువంటి అప్లికేషన్ ప్రాసెస్, మీరు ఇంటర్వ్యూ వెళ్ళే ముందు చేయాల్సినటువంటి అప్లికేషన్ ప్రాసెస్, అంటే మెయిన్స్కి వెళ్ళేటప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు డాఫ్ ఇవన్నీ కూడా ఫిల్ చేస్తారు కదా, అవన్నీ కూడా మీరు ఇప్పుడే ఫిల్ చేయాలి. అంతకంటే ఇంకేమీ లేదు. కొంత డిఫరెంట్గా అనిపించి ఉండొచ్చు, కానీ ఈ 2025 ఇయర్ అనేది ఒక బిగినర్ అప్లికేషన్ లాగా మనం చూసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు గమనిస్తే ఎప్పుడైనా సరే యూపీఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఆల్రెడీ రిజిస్టర్డ్ ఎవరైతే ఉంటారో వారికి డైరెక్ట్గా ఈమెయిల్తో లాగిన్ అవ్వచ్చు, లేదా ఫోన్ నెంబర్తో అయినా లాగిన్ అవ్వచ్చు, లేదా మీకు ఓటీఆర్ ఐడి గుర్తుంటే ప్రీవియస్ది సరిపోతుంది. కొత్తగా అప్లై చేసే వారి కోసం ఒక 2 మినిట్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. కొత్తగా అప్లై చేసేటువంటి వారికి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది. ఈ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్టయితే, లేదా ఇక్కడ క్లిక్ చేసినా సరే సరిపోతుందన్నమాట. ఓకేనండి. ఇక్కడైనా సరే రిజిస్ట్రేషన్ చాలా 3 చోట్ల ఉంది. అంటే ఈ న్యూ రిజిస్ట్రేషన్ దగ్గర ఏమవుతుందంటే మీకు ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ఇప్పటి వరకు యూపీఎస్సి ఒక్కసారి కూడా ఫిల్ చేయలేదు, యూపీఎస్సి మేము అటెంప్టే ఇవ్వలేదు అనుకున్న వాళ్ళు మాత్రమే న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళకి ఒక 2 మినిట్స్ తర్వాత చెప్తాను. ముందుగా న్యూ రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడదాం. మీరు న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయంగానే ఇదిగో ఇక్కడ మీరు చూడండి. కొత్తగా రిజిస్టర్ చేసుకునే వాళ్ళు ఇక్కడ మీ నేమ్ అండ్ వెరిఫికేషన్, అంటే మీ నేమ్ ఫిల్ చేయాలి. తర్వాత అదే నేమ్‌ని మళ్ళీ ఫిల్ చేయాలి. అంటే ప్రతి డీటెయిల్ కూడా 2 సార్లు ఫిల్ చేయాలి. ఎందుకంటే మీరు జాగ్రత్తగా చేయాల్సినటువంటి పని ఉంది ఇక్కడ. సో ఫుల్ నేమ్ ఇఫ్ ఎనీ. తర్వాత జెండర్ అండ్ వెరిఫై జెండర్ అంటే మీరు ఎక్కడైనా మీరు నేమ్ ఫిల్ చేశారంటే నెక్స్ట్ వెరిఫై నేమ్ అని ఉంటుంది. అంటే ఇక్కడ నా పేరు రాసుకున్నాను. సో నా పేరు రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను, అండ్ ఈ పేరు కూడా ఎట్లా రాయాలి, ఇక్కడ మీరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. నేమ్ యాజ్ రికార్డెడ్ ఇన్ ద మెట్రికులేషన్ సెకండరీ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్, అంటే మీరు 10th క్లాస్లో ఎలా ఉందో అలాగే ఉండాలి. సరే 10th క్లాస్లో పేరు ఒకలాగా ఉంది, నా బీటెక్ సర్టిఫికేట్లో ఒకలాగా ఉంది, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లో ఒకలాగా ఉంది, అవన్నీ పక్కకు పెట్టేయండి. ఓన్లీ 10th క్లాస్ అప్లికేషన్, అంటే మీ 10th క్లాసు 3-4 అంశాలని కీలకంగా ఇస్తుంది. ఒకటి మీ పేరు, 2 మీ డేట్ ఆఫ్ బర్త్, 3 మీ మదర్ నేమ్, ఫాదర్ నేమ్ కూడా యాజ్ పర్ 10th క్లాస్ ప్రకారంగానే ఉండాలి. అట్లా కాకుండా మీరు ఏదైనా చిన్న పొరపాటు చేసినా ఒక్కసారి ఓటీఆర్ ఫిల్ చేస్తే మళ్ళీ మార్చడానికి అవ్వదు, కుదరదు. సో ఓటీఆర్ ఫిల్ చేసేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని 100కు 100% మీ యొక్క ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది యూజ్ చేసి మాత్రమే చేయండి. దగ్గర ఒక పర్సన్, ఆల్రెడీ తెలిసిన పర్సన్ కూర్చోబెట్టుకొని ఫిల్ చేసుకోండి. తర్వాత మీ నేమ్ రాసిన తర్వాత మళ్ళీ అదే నేమ్ని కాపీ పేస్ట్ చేస్తే కుదరదు, మీరు మళ్ళీ టైప్ చేయాలి. అదేవిధంగా హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ యువర్ నేమ్, అంటే మీ పేరు ఏమైనా గతంలో మార్చుకున్నారంటే ఒకవేళ ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేయాలి, నో అయితే నో అని క్లిక్ చేయండి. సో ఈ డీటెయిల్స్ అన్ని అడుగుతుంది అనమాట యూపీఎస్సీ ఓటీఆర్ ఫైల్ చేసేటప్పుడు. తర్వాత ఇక్కడ చూడండి, జెండరు వెరిఫై జెండరు, డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ ప్రకారంగానే. ఇన్స్ట్రక్షన్ చదవకుండా మళ్ళీ కమెంట్ సెక్షన్లోకి వచ్చి మనం టైప్ చేసేసి ఇన్స్ట్రక్షన్ చదవకుండా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవాలనుకుంటే కుదరదు. మీరు కరెక్ట్గా ఒక 40 మినిట్స్ ఓపికతో అప్లికేషన్ ఫిల్ చేస్తే ఎలాంటి టెన్షన్లు ఉండవు అనమాట. ఆ ఓపిక అనేది లేకపోతే మీరు ఎగ్జామ్ కూడా క్లియర్ చేయలేదు. ఎందుకంటే ఈ టెన్షన్ మామూలుగా ఉండదన్నమాట. ఓకేనా. సో డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ అదే డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేయాలి. మీ ఫాదర్ నేమ్ మళ్ళీ ఫాదర్ నేమ్ ఫిల్ చేయాలి, ఖచ్చితంగా టైప్ చేయాలి క్యాపిటల్ లెటర్స్లో. మదర్ నేమ్ మళ్ళీ మదర్ నేమ్ ఫిల్ చేయాలి. అంటే ప్రతిదీ కూడా 2 సార్లు. ఇక్కడ ఏదైనా సరే 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారమే అడుగుతున్నారు. ఏదైనా సరే 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారమే అడుగుతున్నారు కాబట్టి మార్క్ షీట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఫిల్ చేయండి. సో ఇక్కడ
మైనారిటీ స్టేటస్ ఉంటే ఎస్ అని, లేదంటే నో అని. మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్. ఇక్కడ రెండు ఒకటే టైప్ చేయదు, డిఫరెంట్గా టైప్ చేయండి. మొబైల్ నెంబర్ మీరు యూజ్ చేయండి, అంటే ఎవరికైనా రెండు సిమ్స్ ఉంటే రెండు వర్కింగ్లో ఉంటాయి. మీరు ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా వర్కింగ్లో ఉన్నటువంటిదే ఇవ్వండి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా వర్కింగ్లో ఉన్నటువంటిది ఇవ్వండి కంపల్సరీగా. ఈమెయిల్ అడ్రస్ చాలా చాలా కీలకమండి. మీరు యాక్టివ్గా ఏ ఈమెయిల్ అయితే యూజ్ చేస్తున్నారో అది మాత్రం ఇవ్వండి. ఆల్టర్నేటివ్ కూడా ఇవ్వండి. తర్వాత 10th క్లాస్ రోల్ నెంబర్ అడుగుతున్నారు. రోల్ నెంబర్ కంపల్సరీగా ఫిల్ చేయాలి. అండ్ సెక్యూరిటీ క్వశ్చన్ అంటే మీకు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ క్వశ్చన్స్ వస్తాయి. ఆటోమేటిక్గా క్వశ్చన్స్ బై డిఫాల్ట్ ఉంటాయి. ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆ సెలెక్ట్ చేసుకున్న క్వశ్చన్కి మీరే ఆన్సర్ రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం పెట్టుకుంటాను, మై ఫస్ట్ జాబ్ షుడ్ బి ఇన్, నేనేం రాస్తాను ఆన్సర్ అంటే ఢిల్లీ అని రాస్తాను. సో నేను ఫస్ట్ జాబ్ నేను ఢిల్లీలో చేయాలనుకున్నాను, అది నా సెక్యూరిటీ క్వశ్చన్. సో అట్లాగా సెక్యూరిటీ క్వశ్చన్ 2 కూడా ఉంటుంది. సో అక్కడ వచ్చినటువంటి క్వశ్చన్స్లో మీరు ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆన్సర్ రాసుకోండి. అండ్ ఇక్కడ ఈ కోడ్ అనేటువంటిది రాసేస్తే మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. నౌ వెరిఫికేషన్ ప్రాసెస్. వెరిఫికేషన్ అంటే మీరు అంతా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ వస్తుంది. ఇవన్నీ కూడా క్లియర్గా చూపిస్తుంది. చూపించిన తర్వాత మీకు ఓటీఆర్ ఐడి అనేటువంటిది మీ యొక్క మొబైల్ నెంబర్కి, మీ యొక్క ఈమెయిల్ అడ్రస్కి రెండింటికి వెళ్తుంది అనమాట. మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్ అడ్రస్కి రెండింటికి వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే, మీరు ఇక్కడ ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ మీరు గమనించండి. ఏంటి మోడిఫికేషన్ అండ్ అప్లికేషన్. మనం అప్లికేషన్ అనేటువంటిది 12/2 అంటే ఫిబ్రవరి అప్లికేషన్ 12వ తారీఖు అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏవైనా అప్లికేషన్లో మాత్రమే చేంజెస్ చేసుకోవాలనుకుంటే మాత్రమే మీకు పాసిబుల్ అవుతుంది. అదర్ దాన్ ఓటీఆర్ అన్నారు. అంటే ఓటీఆర్ ఒక్కసారి ఫిల్ చేసిన తర్వాత దాంట్లో మార్పులు చేర్పు ససేమిరా కుదరదు. ఇన్ కేస్ ఏ క్యాండిడేట్ వాంట్ టు క్యారీ అవుట్ ఎనీ చేంజ్ ఇన్ ఓటీఆర్ ప్రొఫైల్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ షుడ్ లాగ్ ఇన్ టు ద ఓటీఆర్ ప్లాట్ఫామ్ అండ్ డూ నీడ్ఫుల్ అకార్డింగ్లీ. సారీ అండి, ఇక్కడ ఓటీఆర్ కూడా చేంజెస్ చేసుకునే అవకాశం ఇచ్చినట్టున్నారు. సో నేను రాంగ్గా చదివినట్టున్నా, జస్ట్ హ్యావ్ ఏ కరెక్షన్ ఇయర్. సో ఇక్కడ ఇన్ కేస్ ఏ క్యాండిడేట్ వాంట్ టు క్యారీ అవుట్ ఎనీ చేంజ్ ఇన్ హిస్ ఓటీఆర్ ప్రొఫైల్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ దెన్ హీ ఆర్ షీ షుడ్ లాగ్ ఇన్ టు ద ఓటీఆర్ ప్లాట్ఫామ్ అండ్ డూ ద నీడ్ఫుల్ అకార్డింగ్లీ. ఇన్ అదర్ వర్డ్స్, నో చేంజ్ ఇన్ ద ఓటీఆర్ రిజిస్ట్రేషన్ can be made by visiting the window for modification application form. ఓకే, ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే అప్లికేషన్ ఫామ్ ఏదైనా మాడిఫై చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఓటీఆర్ రిజిస్ట్రేషన్ మాత్రం చేంజ్ చేసుకోవడానికి కుదరదు అంటారు. మళ్ళీ ఒకసారి చూస్తాను ఇక్కడ. సో ఇన్ అదర్ వర్డ్స్, నో చేంజ్ ఇన్ ఓటీఆర్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్లో ఎలాంటి మార్పులు చేసుకోవడానికి కుదరదు, అప్లికేషన్లో చేసుకోవచ్చు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒకవేళ అది కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే తర్వాత చేసుకోండి, అది వేరే విషయం, పక్కన పెట్టేయండి. నౌ ఇక్కడ ఇక్కడ మీరు గమనించండి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి, అడ్రస్ ఇన్ఫర్మేషన్, ఫోటో అండ్ సిగ్నేచర్. అండ్ ఫోటో సిగ్నేచర్ యొక్క డీటెయిల్స్ చెప్తాను, చాలా ఇంపార్టెంట్, రిజెక్ట్ అవుతూ ఉంటుంది చాలా మందికి. నా ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, పేరెంటల్ ఇన్ఫర్మేషన్, ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్, యూపీఎస్సీ ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్, అచీవ్మెంట్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో చూద్దాం, స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇక్కడ వెళ్ళే ముందు ఎవరైతే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళ సర్టిఫికేట్ అనేటువంటిది సరిపోతుంది. మీరు పాత సర్టిఫికేట్ అయినా యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ సరిపోతుంది. సో కాకపోతే ఇక్కడ లేటెస్ట్ డేట్ అన్నారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా పాత సర్టిఫికేట్ అప్లోడ్ చేశారు అనుకుంటే ఏమీ వరి అవ్వక్కర్లేదు. ఓకేనా, ఏమీ వరి అవ్వక్కర్లేదు. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఇక్కడ డేట్స్ ఇచ్చారండి. 1 ఏప్రిల్ 2024 తర్వాత అప్లై చేసినటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఏప్రిల్ 1వ తారీఖు తర్వాత 2020 అంటే మీరు ఇది 2025 సంవత్సరం అండి. 2025 అంటే 2024, 25 ఆర్థిక సంవత్సరం. మీరు 2023, 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే ఇక్కడ 2024లో ఇస్తారనమాట. అంటే మీరు ఈ రోజు అప్లై చేసుకున్నా సరే ఓకే, కానీ అప్లికేషన్ డేటు ఎండ్ అయ్యే ముందు చేసుకొని ఉండాలి. ఎంత ముందు అంటే ఏప్రిల్ 1, 4వ తారీఖు 2024 తర్వాత అప్లై చేసి ఉండాలి ఆ సర్టిఫికేట్. ఓకేనా. తర్వాత ఓబీసీ క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్. ఇక్కడ గమనించండి, ఎవరైతే ఆల్రెడీ సర్టిఫికేట్ ఉందో బీసీ సర్టిఫికేట్ అంటారు, కానీ మీకు సర్టిఫికేట్ యొక్క హెడ్లైన్ కూడా చూపిస్తాను. ఎట్లా ఉండాలి ఓబీసీ సర్టిఫికేట్ అనేది. ఇక్కడ కూడా అంతేనండి.
ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ 2022-23 బట్ నాట్ లేటర్ దాన్ ద క్లోజింగ్ డేట్. అంటే కొంచెం వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అయినా పర్లా. ఇక్కడ ఇక ఏమి ఇచ్చారు, ఇన్కమ్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 23-24 ఇట్లా ఇచ్చారు కదా. మీరేం ఇన్కమ్ సర్టిఫికేట్ అడగక్కర్లేదు. సాధారణంగా ఓబీసీ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఎట్లయితే సర్టిఫికేట్ కావాలో ఆ ఫార్మేట్లో మీరు మీ సేవలో కానీ లేదు అంటే గ్రామ వార్డు సచివాలయంలో కానీ అప్లై చేసుకుంటే ఇచ్చేస్తారు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి రిలేటెడ్గా అనమాట. ఓకేనా. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ నేను ఏమి ఇచ్చాను అంటే ఇక్కడ చూడండి, ఓబీసీ సర్టిఫికేట్ ఎట్లా ఉండాలి, ఏ ఫార్మేట్లో ఉండాలి, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ సర్టిఫికేట్ ఇట్లా ఉంటే అది కంపల్సరీగా మీకు ఈ ఎగ్జామ్కి యూజ్ అవుతుంది, సరిపోతుంది కూడా. ఓకేనా, సరిపోతుంది కూడా. ఇక్కడ ఏమని ఇచ్చారు, ఓబీసీ కమ్యూనిటీ విచ్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ అ బ్యాక్వర్డ్ క్లాస్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మీకు బీసీఏ, బీసీబీ, బీసీడి అట్లాంటి సర్టిఫికేట్ లేదు ఇక్కడ. ఇది ఓబీసీ సర్టిఫికేట్. కొంతమందికి ఏం కావాలి అంటే సార్ నాన్ క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ అండ్ క్రీమీ లేయర్. క్రీమీ లేయర్ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అంటే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉండదు. ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉండదు. ఐ థింక్ అది కొంచెం ఒకసారి చూసుకోండి. బట్ ఇక్కడ ఓబీసీ సర్టిఫికేట్ ఫార్మేట్ అయితే ఇట్లా ఉండాలి. ఇది రీసెంట్గా తీసినటువంటి ఓబీసీ సర్టిఫికేట్ అనమాట. ఒకవేళ సార్ మా దగ్గర లేదు, అప్లై చేశాము, అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఈలోపు ఏం చేస్తారు అంటే మీ దగ్గర ఉన్న పాతది అప్లోడ్ చేయండి. పాతది అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీకు యూపీఎస్సీ ఏం చేస్తుంది అంటే, మీరు ఓబీసీ అయితే పాత సర్టిఫికేట్ అప్లోడ్ చేశారు అంటే యూపీఎస్సీ ఈ యొక్క మీరు క్లియర్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కొంత టైం ఇస్తుంది మీకు. అప్పుడైనా మీరు వెరిఫికేషన్కి లేటెస్ట్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళొచ్చు. ఫర్ టైం బీయింగ్ అవకాశం లేకపోతే ఆ పని చేయండి. నౌ ఇక్కడ ఫిల్ చేసేటప్పుడు సర్టిఫికేట్ నెంబర్ ఏది, ఓబీసీ సర్టిఫికేట్ నెంబర్ ఫిల్ చేయాలి. ఆ ఓబీసీ సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారో ఫిల్ చేయాలి. ఏ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అట్లా ఇష్యూయింగ్ డేట్ కంపల్సరీగా రాయాలి. ఎవరు మళ్ళీ ఎగైన్ తహసీల్దార్ ఇక్కడ రాశారు కదా, ఇక్కడ కూడా అదే తహసీల్దార్ పేరు రాసేయండి. తహసీల్దార్ అని పేరు రాస్తే రాయండి, లేదంటే లేదు. నా ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్, మనకి గూగుల్లో సెర్చ్ చేస్తూ వస్తుంది ఓబీసీ మీ కాస్ట్కి సంబంధించి సెంట్రల్ లిస్ట్లో సీరియల్ నెంబర్ ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ ఫిల్ చేసినటువంటి వరంగా చూస్తే ఇది డిఫరెంట్ కాపు అండి, ఇక్కడ ఉన్నటువంటిది కాదు. సో నేను జస్ట్ ఫర్ టైం బీయింగ్ ఫిల్ చేశాను. ఎంట్రీ నెంబర్ 90 అనమాట సెంట్రల్ లిస్ట్లో. తర్వాత హ్యావ్ యూ ఎవర్ పీడబ్ల్యూటీ అంటే పర్సన్ విత్ ఫిజికలీ డిజేబుల్డ్ క్యాండిడేట్గా అప్లై చేసుకున్నారా అంటే నో, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అండ్ ఫోటో ఐడి కార్డ్, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఫోటో ఐడి కార్డు మీరు ప్రతి ఎగ్జామ్కి అంటే ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ అదే ఫోటో ఐడి కార్డు తీసుకెళ్ళాలి. ఈవెన్ ఇంటర్వ్యూకి కూడా అదే ఐడి కార్డు తీసుకెళ్ళాలి కంపల్సరీగా. మీరు ఆధార్ పెడితే ఆ ఆధార్ కార్డులో మీ యొక్క నేము అంటే మీ యొక్క హాల్ టికెట్లో రాబోయే నేము, డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాక్ట్గా మీరు ఆధార్ కార్డ్ ఏదైతే తీసుకెళ్తారో, మీరు ఓట్ కార్డ్ ఏదైతే తీసుకెళ్తారో దాని మీద కరెక్ట్గా డీటెయిల్స్ ఉండాలి. అంటే సింపుల్గా చెప్పాలి, మీరు ఏ ఐడి కార్డ్ అయితే ఇక్కడ పెడుతున్నారో అదే ఐడి కార్డు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి మెయిన్స్ ఎగ్జామ్స్కి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళడమే కాదు, మీ హాల్ టికెట్లో ఉన్న పేరు మీ ఐడి కార్డులో పేరు ఎగ్జాక్ట్గా ఉండాలి, మార్పులు ఉండకూడదు, ఒక్క అక్షరం కూడా పక్కకు పోకూడదు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంక్లూడింగ్ డేట్ ఆఫ్ బర్త్. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ మీ హాల్ టికెట్లో ఏదైతే ఉంటుందో మీ ఐడి కార్డులో కూడా అదే ఉండాలి. నౌ ఆధార్ కార్డు నెంబర్ ప్రొవైడ్ చేయాలి అని అనుకున్నట్టయితే ఎస్ అని క్లిక్ చేయండి. సో ఆధార్ కార్డ్ నెంబరు క్లిక్ చేయొచ్చు అనమాట, లేదా పాన్ కార్డ్ నెంబర్ అని క్లిక్ చేయొచ్చు. నౌ ఫోటో ఐడి కార్డ్ అగైన్ ఆధార్ ఇందాక చెప్పినట్టు. ఓకేనా, ఇక్కడ నెంబర్ ఫిల్ చేసుకోవచ్చు. ఇది నో. తర్వాత ఇక్కడ ఎస్ పెట్టేసేయండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ మీరు ఫిల్ చేసే ఇన్ఫర్మేషన్ అనేది యూపీఎస్సీకి మీరు తెలియజేయాలనుకుంటున్నారా లేదా. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ క్లిక్ చేసి సేవ్ అని కొడితే సేవ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ సేవ్ అయిపోయింది. నెక్స్ట్ అడ్రస్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ అడ్రస్ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తారంటే ముందు కరెస్పాండెన్స్ అడ్రస్ ఉంటుంది, అదంతా ఫిల్ చేయండి. ఫిల్ చేసి ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ ఇఫ్ యువర్ పర్మనెంట్ పోస్టల్ అడ్రస్ ఈ సేమ్ యాజ్ కరెస్పాండెంట్. ఒకవేళ సేమ్ అయితే సేమ్ కొట్టేయండి. ఎవరైనా స్టూడెంట్స్ హైదరాబాద్లో కోచింగ్ తీసుకునే వాళ్ళు ఉన్నా, బెంగళూరులో, ఢిల్లీలో కోచింగ్ తీసుకునే వాళ్ళు ఉన్నా, మేము ఇక్కడ ఉన్నాం కదా సార్, ఇక్కడ ఫిల్ చేస్తాం సార్ అంటే అట్లా ఏం చేయొద్దండి, అట్లాంటి కన్ఫ్యూజన్ ఏం పెట్టుకోవద్దు. మీ ఇంటి అడ్రస్సే పర్మనెంట్ అడ్రస్సే ఫిల్ చేసేయండి. ఓకేనా, అది మాత్రం ఇంపార్టెంట్. అట్లా కాకుండా కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు,
కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్ పేరు మీద ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చి కానీ సొంత ఊరు మాత్రం ఒక చోట ఉంటుంది. సో అవి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి ఎక్కడైతే వచ్చారో అది కరెస్పాండెంట్ అడ్రస్ అవుతుంది. పర్మనెంట్ అడ్రస్ మాత్రం పెట్టుకోండి. సాధ్యమైనంత వరకు పర్మనెంట్ అడ్రస్సే కరెస్పాండెంట్ అడ్రస్ అండి చెప్పాలంటే చాలా వరకు. సో ఇక్కడ ఏం చేస్తారు, మీ ఐడి ప్రూఫ్లో ఉన్నటువంటి హౌస్ నెంబర్ ఇవన్నీ ఒకవేళ హౌస్ నెంబర్ లేకపోతే 00 కొట్టేసేయండి, లేదా అట్లా పెట్టేసేయండి, ఏం పర్లేదు. ఎందుకంటే కొన్ని పల్లెటూర్లలో ఉండదన్నమాట. సో పిన్ కోడ్ కరెక్ట్గా టైప్ చేయాలి. ఫోన్ నెంబర్ వదిలేసేయండి, నో ప్రాబ్లం, ఏం పెట్టక్కర్లేదు. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సేవ్ కొట్టేయండి. సేవ్ కొట్టేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఇక్కడ మీకు ఫర్దర్గా ఇదిగో ఈ విధంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, ఫోటో చేయాలి. సేవ్ కొట్టిన తర్వాత ఫోటో వస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఫస్ట్ ఫోటో అప్లోడ్ చేయాలి. ఈ ఫోటో ఎలాంటి ఫార్మేట్ ఉండాలంటే డైమెన్షన్స్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్ వచ్చేసి 550 పిక్సెల్స్ నుంచి 1000 పిక్సెల్స్ లోపు. ఇదేంటి, విడ్త్ అండ్ హైట్ 550 నుంచి 1000 లోపు ఉండాలి. అంతకంటే తగ్గకూడదు, అంతకంటే పెరగకూడదు. జేపీజీ ఫార్మేట్లో మాత్రమే ఉండాలి. ఇవి కంపల్సరీగా ప్రాపర్గా చేయించుకోండి. అండ్ అదేవిధంగా మీ నేము అండ్ ఈ యొక్క ఫోటో తీసిన డేట్ అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ కాదు. సో డేట్ ఆఫ్ బర్త్ ఫోటో మీద అక్కర్లేదు, ఫోటో ఏ రోజైతే తీసారో ఆ రోజు. అండ్ యూపీఎస్ ఏం చెప్తుంది, నాట్ ఓల్డర్ దాన్ 10 డేస్. మీరు అప్లై చేసే నాటికి 10 రోజుల కంటే ముందు ఫోటో అయి ఉంటే సరిపోతుంది. మీరు అతి తెలివితో ఫ్యూచర్ డేట్ వేయొద్దు. ఓకేనా, అతి తెలివితో ఫ్యూచర్ డేట్ మాత్రం అసలు వేయొద్దు. మీరు అప్లై ఏ రోజైతే చేస్తున్నారో ఆ రోజు డేట్ వేసినా పర్లేదు కానీ, దానికి ముందు డేట్ వేసినా పర్లేదు కానీ, మీరు ఈ రోజు అప్లై చేస్తే రేపటి డేట్ వేయొద్దు. తర్వాత సిగ్నేచర్కి ఏంటి అంటే, సిగ్నేచర్కి 350 పిక్సెల్ నుంచి 550 పిక్సెల్ లోపు ఉండాలి. సో సిగ్నేచర్కి కొంచెం క్వాలిటీ అండ్ విడ్త్ డిఫరెన్సెస్ తక్కువ ఉంది, ఫోటోకి ఎక్కువ ఉంది. ఇవి కంపల్సరీగా ఇక్కడ మీరు మళ్ళీ గమనించండి. నా ఇక్కడ ఏమంటున్నారు, మీ ఫోటో సైజ్ అనేది 20 కేబీ కంటే పైన ఉండాలి, 300 కేబీ కంటే తక్కువ ఉండాలి. అంటే సింపుల్గా 20 నుంచి 300 కేబీ లోపు ఉండాలి. 20 నుంచి 300 కేబీ లోపు ఉండాలి. అందుకే ఈ మెజర్మెంట్స్ క్లియర్ కట్గా నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, మెజర్మెంట్స్ క్లియర్ కట్గా ఫోటో డైమెన్షన్స్ ఏంటి, సిగ్నేచర్ డైమెన్షన్స్ ఏంటో ఇక్కడ చూపిస్తున్నాం జాగ్రత్తగా. ఇవి మాత్రం ఇంపార్టెంట్ మనకి. ఓకేనా, నెక్స్ట్ మనకి నౌ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నేను ఫోటో అప్లోడ్ చేసేసా కరెక్ట్గా డైమెన్షన్స్ పెట్టి. సిగ్నేచర్ ఏమైంది అంటే ఇక్కడ చూపిస్తుంది, సిగ్నేచర్ ఇమేజ్ లెస్ దాన్ సైజ్ లిమిట్, మినిమం సిగ్నేచర్ ఇమేజ్ సైజ్ షుడ్ బి 20 కేబీ. అంటే ఏమంటున్నారు, నేను అప్లోడ్ చేసినటువంటి సిగ్నేచర్ అనేది 20 కేబీ కంటే తక్కువ ఉందంట. ఒకవేళ మీకు కేబీల్లో తక్కువ ఉంటే అదే చూపిస్తుంది, డైమెన్షన్స్లో ఫాల్ట్ ఉంటే డైమెన్షన్స్ అని చూపిస్తుంది. సో ఏదైతే ఫాల్ట్ ఉంటుందో అది చూపిస్తుంది. కాబట్టి మీరు కంపల్సరిగా దాన్ని కరెక్ట్ చేసుకున్న తర్వాత కింద సేవ్ ఆప్షన్ ఉంటుంది, సేవ్ కొట్టేయాలన్నమాట. సో అప్పుడు మీకు ఏమవుతుందంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది, అడ్రస్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది, ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా అయిపోతుంది అనమాట. ఫోటో సిగ్నేచర్ అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వస్తారు. ఇక్కడ మీరు ఏమేమి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫిల్ చేయాలంటే మెట్రికులేషన్ 10th క్లాస్, 12th క్లాస్, గ్రాడ్యుయేషన్ కూడా చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎంఏ ఎంటెక్ చేసినా కూడా ఫిల్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. సో మెట్రికులేషన్ డీటెయిల్స్ ఎగ్జాక్ట్గా సర్టిఫికేట్ చూసి ప్రతిదీ కూడా డీటెయిల్స్ ఫిల్ చేసుకోండి. మీకు సిజిపిఏ అయినా ఫిల్ చేయండి, లేదా పర్సంటేజ్ అయితే పర్సంటేజ్ ఫిల్ చేయండి, రెండు చేయొద్దు, ఏదో ఒకటి చేయండి. సరే 89.45 అట్లా వచ్చింది, 45 వదిలేయండి, 89 రాసేయండి. ఎప్పుడు ఏ ఇయర్ పాస్ అవుట్ అయ్యారు కరెక్ట్గా రాయండి, చూసే రాయండి, మీ స్కూల్ పేరు చూసే రాయండి, చూడకుండా మాత్రం రాయద్దు. సో ఎన్ని సబ్జెక్ట్ సోషల్ సైన్సెస్ అని పెట్టేది సింపుల్గా. అండ్ ఎస్ఎస్సి బోర్డు 10th క్లాస్ అయిపోయింది. సేవ్ కొడితే ఇట్లా గ్రీన్ కలర్లో వస్తుంది అనమాట. నా సేవ్ కొట్టిన తర్వాత 12th క్లాస్ వచ్చేసింది ఇప్పుడు. ఓకేనా, సేవ్ కొట్టిన తర్వాత 12th క్లాస్ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, నువ్వు 12th క్లాస్ కంప్లీట్ అయిందా, అపీర్ అవుతున్నావా, కంప్లీట్ అయిందా, అపీర్ అవుతున్నావు అంటే నువ్వు అసలు ఎగ్జామ్కి ఎలిజిబుల్ కాదు. సో ఓకేనా, ఎగ్జామ్ పాస్ అయింది ఏ ఇయర్ అడుగుతారు. ఇక్కడ చూడండి 2012 పర్సంటేజ్ ఎంత, అగైన్ క్లాస్ అడుగుతారు, ఫస్ట్ డివిజన్, సెకండ్ డివిజన్, చాలా వరకు ఫస్ట్ వచ్చింటారు. మీరు ఏ డివిజన్ అయితే వచ్చింటారో దాంట్లో రాసేయండి. ఓకేనా, దాంట్లో గ్రేడ్ అని రాసుంటారు, ఒకవేళ గ్రేడ్ ఏనా బీనా సీనా, సర్టిఫికేట్ చూసే మాత్రం ఫిల్ చేయండి. ఓకేనా, చూసి రాయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, బైపీసీ అయితే బైపీసీ, ఎంపీసీ అయితే ఎంపీసీ, ఏ కాలేజ్ అయితే ఆ కాలేజ్, స్టేట్ బోర్డు. ఓకేనా, కంపల్సరిగా కాలమ్స్ అనేటువంటి చూసుకోండి. ఒకవేళ మీరు కాలమ్స్ ఎక్కడైనా మిస్ అయ్యారనుకోండి, సేవ్ కొట్టారనుకోండి, అక్కడ క్లియర్గా చూపిస్తుంది, బాబు ఈ కాలం మిస్ అయింది, ఈ కాలంలో ఏదో ఒకటి రాయి అంటే రిలవెంట్ డేటా రాయాలన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే నీకు గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందా, కంప్లీట్ అయింది. ఒకవేళ ఫైనల్ ఇయర్లో ఉన్న ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి స్టూడెంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో డిగ్రీ థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు డిగ్రీ 4 ఇయర్స్ అంటున్నారు, 4th ఇయర్ ఉన్న వాళ్ళు,
లేదా బీటెక్ ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో అది డిగ్రీ ఏంటి, బిఏ పొలిటికల్ సైన్సా, బీటెక్, ఎంటెక్ ఏదో ఒకటి. సో బిఏ తర్వాత ఇక్కడ బిఏ పొలిటికల్ సైన్స్ గ్రాడ్యుయేషన్లో అక్కడ ఒకవేళ బిఏ లేదనుకోండి, అదర్స్ అనేది పెట్టి బిఏ అని రాసేసేయండి, నో ప్రాబ్లం. ఎంత పర్సంటేజ్ వచ్చింది డిగ్రీలో, ఓకేనా. పాయింట్స్ అయితే పాయింట్స్, పర్సంటేజ్ అయితే పర్సంటేజ్, ఏ ఇయర్ పాస్ అవుట్ అయ్యారు, ఏ కాలేజ్లో చదివారు, అండ్ ఏ యూనివర్సిటీ కింద వస్తుంది, ఓకేనా, ఏ యూనివర్సిటీ కింద వస్తుంది చాలా జాగ్రత్తగా చూసి మీరు ఫిల్ చేసుకోండి. అండ్ మీ సర్టిఫికేట్ నెంబర్ అండి, సర్టిఫికేట్ నెంబర్ కావచ్చు, ఎన్రోల్మెంట్ నెంబర్ కావచ్చు, లేదా ఇంటర్మీడియట్ రోల్ నెంబర్ ఉన్నా పర్లా, నో ప్రాబ్లం, అదైనా యాక్సెప్టెడే. తర్వాత ఆ సర్టిఫికేట్ ఏ రోజు ఇష్యూ చేశారు, సారీ ఇంటర్మీడియట్ కాదు, డిగ్రీ సర్టిఫికేట్ పైన నెంబర్ ఉంటుంది. మీరు రోల్ నెంబర్ రాసినా పర్లేదు, నో ప్రాబ్లం, ఏం కాదు. సర్టిఫికేట్కి ఒక నెంబర్ ఉంటుంది, అది రాసినా ఓకే, రెండు రాయొద్దు, ఒకటే రాయండి. తర్వాత ఏ రోజు ఇష్యూ చేశారు, అక్కడ క్లియర్ కట్గా స్టాంప్ వేసి సోన్ డేట్న సోన్ మంత్లో ఇయర్లో ఇష్యూ చేశారని ఉంటుంది, అది మాత్రమే రాయండి, ఓకేనా. ఎవరు ఇచ్చారు, అక్కడ స్టాంప్ వేసి ఉంటారు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, సో ఆయన ఇచ్చింటారు కాబట్టి ఆయన పేరు ఆయన పేరు అంటే ఆయన ఇంటి పేరు అట్లా కాదు, ఆయన డిజిగ్నేషన్ పేరు రాయాలన్నమాట. నువ్వు ఫారెన్లో చదువుకున్నావా, లేదు కాబట్టి ఉంటే ఎస్ అని చేయండి, లేదంటే నో అని చేయండి. నా ఇక్కడ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అండ్ ఓబీఎస్ క్యాండిడేట్స్ ఏం చేయాలంటే, మీరు ఈ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవాలండి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, ఓబీఎస్ క్యాండిడేట్స్ ఈ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకొని మీరు డిక్లరేషన్ ఇవ్వాలి, ఓకేనండి. మీరు డిక్లరేషన్ ఇవ్వాలి, అండర్టేకింగ్ ఇవ్వాలి. సో నేను మీ యొక్క 10th క్లాస్లో ఉన్నటువంటి పేరు, తర్వాత మీరు ఏ ఊర్లో ఉంటున్నారు, అంటే మీ నాన్నగారి పేరు, ఇక్కడ యువర్ నేమ్, ఇక్కడ ఫాదర్ నేమ్, నెక్స్ట్ ఏ ఊర్లో ఉంటున్నారు, ప్లేసు, ఏ డిస్టిక్లో ఉంటున్నావు, ఏ స్టేట్లో ఉంటావు రాసి ఇక్కడ సిగ్నేచర్ చేసి ఇచ్చేయాలన్నమాట. సిగ్నేచర్ చేసి ఇచ్చేయాలి. సో సిగ్నేచర్ చేసి ఇచ్చిన తర్వాత నీ ఓటీఆర్ ఐడి రాయాలి. తర్వాత నీ నేము నార్మల్గా క్యాపిటల్ లెటర్స్లో 10th క్లాస్లో ఎట్లయితే ఉంటుందో అట్లా రాసిన తర్వాత దీన్ని పీడిఎఫ్ చేసి 1 MB లోపు పెట్టుకొని పీడిఎఫ్ దగ్గర పెట్టుకున్న తర్వాత ఇదిగో ఓబీఎస్ వాళ్ళకి కూడా ఇట్లాగే ఉంటుందన్నమాట. ఫార్మ్ ఆఫ్ డిక్లరేషన్ టు బి సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్ ఇన్ అడిషన్ టు కమ్యూనిటీ సర్టిఫికేట్, అంటే మీ ఓబీసీ సర్టిఫికేట్తో పాటు మీరు ఈ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీ పేరు, నాన్నగారి పేరు, ఏ ఊర్లో ఉంటారు, ఏ జిల్లా, ఏ స్టేటు, సిగ్నేచర్, ఫుల్ నేమ్ రాసేయాలి. రాసిన తర్వాత మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేప్పుడు అక్కడ క్లియర్ కట్గా ఉంటుందన్నమాట. 10th క్లాస్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి, ఏమేమి చేయాలంటే 10th చేయాలి, 12th చేయాలి, డిగ్రీ చేయాలి, అండ్ మీ యొక్క ఓబీసీ సర్టిఫికేట్ లేదా SC/ST సర్టిఫికేట్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి 5వ సర్టిఫికేట్ ఏం చేయాలంటే ఇప్పుడు నేను చూపించాను కదా డిక్లరేషన్ది, అది ఓబీసీ వాళ్ళకైతే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి అయితే ఈడబ్ల్యూఎస్కి, ఓకేనా. అండ్ SC/ST వాళ్ళకి కూడా చేసుకోవాలి, ఎందుకంటే మీరు లాస్ట్ అప్లికేషన్ చూడండి, సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్ ఇన్ అడిషన్ టు ద కమ్యూనిటీ సర్టిఫికేట్, అంటే SC/ST అయినా, బీసీ అయినా, ఓబీసీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా అడిషన్గా చేయాలి, ఓకేనా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత పేరెంటల్ ఇన్ఫర్మేషన్, అంటే తల్లిదండ్రుల యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి. సో ఫస్ట్ ఫాదర్ నేమ్ అనే ఆక్యుపేషన్ ఏంటి, మదర్ నేమ్, ఫాదర్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత సేవ్ కొడితే మళ్ళీ మదర్ డీటెయిల్స్కి వెళ్ళిపోతుంది. మదర్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత సేవ్ కొడితే అదర్ డీటెయిల్స్ వస్తుంది. అదర్ డీటెయిల్స్ ఏం లేవు కాబట్టి యూ కెన్ గో ఫర్దర్ అనమాట. ఏం అడుగుతున్నారు, ఎంప్లాయ్మెంట్ స్టేటస్, అంటే నువ్వు ప్రైవేట్ ఆర్గనైజేషన్లో సింపుల్గా చెప్పాలంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో మీరు ఎంప్లాయ్ చేస్తూ ఒకవేళ మీకు పిఎఫ్ అకౌంట్, ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్స్ లేవనుకోండి, సింపుల్గా నాట్ ఎంప్లాయిడ్ అని పెట్టేసేయండి అండ్ నో కొట్టేసేయండి. అట్లా కాకుండా మీకు ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయినా, లేదు అంటే మీకు ఈఎస్ఐ, ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఉన్నా, లేదు అంటే పిఎఫ్ అకౌంట్ ఉన్నా, మీరు కంపల్సరిగా ఆ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ మెన్షన్ చేయండి. ఎందుకంటే యూపీఎస్సి ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా కోరుకుంటుంది, ఓకేనా. మనం ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఒక చిన్న పొరపాటు చేసి మన ఉద్యోగం పోగొట్టుకున్నాము అనేటువంటి ఒక అపకీర్తి మనకు రాకూడదు అనమాట, ఓకేనా. ఏదో ఒక స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్లో దొరికిపోతాం, సో చాలా నిజాయితీగా ఫిల్ చేయాలన్నమాట ఎంప్లాయ్మెంట్ స్టేటస్. తర్వాత యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఇన్ఫో అంటే ఏం చేయాలి, ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది అనమాట, ఏమని, సార్ అంతకుముందు లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అటెంప్ట్స్ ఇచ్చాను కానీ నాకు గుర్తులేదు, అటెంప్ట్ ఇచ్చిన ఇయర్ గుర్తుంది కానీ హాల్ టికెట్ నెంబర్, రోల్ నెంబర్ గుర్తులేదు. ఏం చేస్తారు, సింపుల్గా ఏ ఇయర్లో ఇచ్చారో రాసేయండి. అండ్ ఇంకోటి, హ్యావ్ యూ ఎవర్ డీబార్డ్ బై ద యూపీఎస్సీ, నో అని టైప్ చేయండి, ఓకేనా. ఎస్ అయితే మీకు ఇనెలిజిబుల్ అనమాట.
హ్యావ్ యూ ఎవర్ అపియర్డ్ ఇన్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ సో ఫార్ ఇన్ ప్రీవియస్ ఇయర్స్? ఎస్. ఒక ఫ్రెష్గా అప్లై చేసే వాళ్ళు ఉన్నట్టయితే నో పెట్టేసేయండి, కొత్తగా అప్లై చేసే వాళ్ళు నో. ఓకేనా? అక్కడ అపియర్ ఇన్ ఎనీ యూపీఎస్సీ ఎగ్జామ్ అని అడిగారు. ఒకవేళ ఎవరైనా మీరు ఎన్డీఏ ఎగ్జామ్ రాస్తున్నా, లేదంటే సిడిఎస్ ఎగ్జామ్ రాస్తున్నా, యూపీఎస్సీకి రిలేటెడ్గా సివిల్ సర్వీసెస్ కాకుండా మిగతా ఏ ఎగ్జామ్ రాసినా సరే ఎస్ అని టైప్ చేయండి. ఎస్ అని టైప్ చేసి మీకు రోల్ నెంబర్ గుర్తు లేకపోయినా ఏం కాదు, కానీ కంపల్సరిగా నిజాయితీగా టైప్ చేయండి. చేసిన తర్వాత అది ఏ ఎగ్జామ్, ఎన్డీఏనా, సిడిఎస్ఆ, ఇంకొక ఎగ్జామా, లేదంటే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామా, ఎన్నిసార్లు అటెంప్ట్ ఇచ్చారు? 3 సార్లు అయితే 3 సార్లు, ఒకసారి అయితే ఒకసారి, 2 సార్లు అయితే 2 సార్లు అనమాట. మరి ఈసారి నాకు రోల్ నెంబర్ గుర్తులేదు, ఏం చేయాలి? సింపుల్, 0000 పెట్టేసేయండి. ఒక 5 సున్నాలు పెట్టేయండి, లేదా 6 సున్నాలు పెట్టేయండి, అంతే. ఇయర్ రాసేయండి కరెక్ట్గా, సున్నాలు పెట్టేయండి, 0000. ఓకేనా? ఇయర్ రాసేయండి, 0000 పెట్టేయండి, అంతే, ఏం కాదు, నథింగ్. యూపీఎస్సీ ఇచ్చింది అలా చేయమని. తర్వాత హ్యావ్ యూ ఎవర్ యాక్సెప్టెడ్ అలొకేషన్ టు సర్వీస్? ఓకేనా? మనకు నిజంగా సర్వీస్ ఇస్తే మళ్ళీ ఎందుకు ఫిల్ చేస్తాం? అంటిల్ అన్లెస్ మనకి ఏదన్నా మళ్ళీ ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే తప్ప. సో మనకు రాలేదు కాబట్టి, ఒకవేళ వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది, ఏం మనం చెప్పక్కర్లేదు, మీరు ఈ వీడియో చూడక్కర్లేదు. సో నో అని టైప్ చేయండి, సేవ్ కొట్టండి కంపల్సరీగా. సేవ్ కొడితే ఏమవుతుంది అంటే, మీరు ఒకవేళ సర్వర్ స్లో అయినా ఆల్రెడీ ఇక్కడ గ్రీన్ టిక్ వచ్చింది చూడచారా, అంటే మీనింగ్ ఏంటి? అన్నీ సేవ్ అయిపోయినాయి డీటెయిల్స్. నౌ అచీవ్మెంట్స్, ప్రైజెస్, మెడల్స్, అదర్స్. అచీవ్మెంట్స్, ప్రైజెస్, మెడల్స్, అదర్స్. ఎవరైనా అద్భుతాలు సాధించి ఉన్నట్టయితే, అద్భుతాలు సాధించడం అంటే సార్ స్కూల్లో క్లాస్ ఫస్ట్ వచ్చాను, లేదంటే ఇట్లా కాదు. ప్రైజెస్ ఏమన్నా వచ్చాయా? మెడల్స్ ఏమన్నా వచ్చాయా? ఓకేనా? స్కాలర్షిప్స్ ఏమైనా గవర్నమెంట్ ఇచ్చిందా, లేదా ఒక ఎన్జిఓనికి సపోర్ట్ చేసిందా? స్పోర్ట్స్ విషయంలో కూడా సార్ మా మా వీధిలో ఆడుకునేటప్పుడు ఈ గేమ్ ఆడాను, సిక్స్ కొట్టాను, అట్లా కాకుండా స్కూల్లో ఆడుకున్నవి కాకుండా స్కూల్, ఇంటర్ కాలేజ్, ఇంటర్ స్కూల్ జోనల్స్ ఇట్లా ఉంటాయి, లేదా ఎన్సిసి, లేదా ఎన్ఎస్ఎస్ కూడా మీరు ఫిల్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా? లేదు సార్ నేను స్కూల్ లీడర్ అయినా, నాకు తెలిసి అలాంటివి మాత్రం రాయొద్దండి. ఓకేనా? ప్రైజెస్, ఓకేనా, ప్రైజెస్ ఆఫ్టర్ 8th క్లాస్, 10th క్లాస్ అట్లా వచ్చినట్టయితే. మెడల్స్ అంటే ఓకే, మీకు నిజంగా స్కూల్ లెవెల్లో వచ్చినా, డిగ్రీ లెవెల్లో వచ్చినా రాసేసాను, నో ప్రాబ్లం. తర్వాత పొజిషన్స్ ఆఫ్ డిస్టింక్షన్ లీడర్షిప్ హెల్డ్ ఇన్ స్కూల్, అంటే స్కూల్ లీడర్ ఉంటారు సార్, నేను క్లాస్ సిఆర్ని, అట్లాంటి రాయొద్దండి. ఓకేనా? ఓకేనా? తర్వాత రీడ్ ఓన్లీ, అన్నిటికీ తెలుగు పెట్టేయండి, ఎస్ఎస్సి లెవెల్ పెట్టేసేయండి, దీని మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయొద్దు. లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ ఇండియన్ లాంగ్వేజ్ ఇన్ఫర్మేషన్, మీరు ఎంత వెతికినా అక్కడ ఇంగ్లీష్ కనపడదు, ఎందుకంటే అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా కాదు కాబట్టి, 8th షెడ్యూల్ ప్రకారం. సో ఇవన్నీ ఉంటాయి, ఫిల్ చేసేయండి. నా అచీవ్మెంట్స్, ప్రైజ్, మెడల్స్ చేసిన తర్వాత ఓబీసీ అనెక్షర్ ఉంటుంది. ఓకేనా? అది కూడా చేసేయాలి కంపల్సరీగా. ఓబీసీ అనెక్షర్లో ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే, సార్ కాన్స్టిట్యూషనల్ బాడీ హోల్డ్ చేసినటువంటి వాళ్ళకి ఈ యొక్క ఓబీసీ పనికొస్తుందా? సో సాధ్యమైనంత వరకు ఏంటి ఓబీసీ సర్టిఫికేట్ ఏంటి అంటే, ఒక క్వశ్చన్ అడిగారు సార్, సర్పంచ్ లెవెల్, ఎంపీటీసీ లెవెల్ ఇట్లా ఏం చేయాలి అంటే, ఒక్కసారి కన్సర్న్ తహసీల్దార్ని మీట్ అవ్వండి. అట్ ద సేమ్ టైం కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉన్నటువంటి వారు, మీరు ఓబీసీలుగా ఉన్నట్టయితే, సర్పంచ్లు వీళ్ళు ఓబీసీలుగా ఉన్నట్టయితే సర్టిఫికేట్ తీసుకోండి. తీసుకొని మీరు క్రీమీ లేయర్ కిందికి వస్తారు, నాన్ క్రీమీ లేయర్ కిందికి రారు. అంటే మీకు ఈ రిలాక్సేషన్స్ పెద్దగా ఉండవు అనమాట. అటెంప్ట్స్ అయితే ఉంటాయి, ఏజ్ రిలాక్సేషన్స్ అనేటువంటి పెద్దగా ఉండవు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నో చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ రాసేయండి. తర్వాత మీకు ఇండియన్ లాంగ్వేజ్ ఏంటి, మీరు ఈ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు అయితే, మీ స్టేట్స్ మనకు సంబంధించిన వాళ్ళు కాదు కాబట్టి నో క్లిక్ చేయండి. తర్వాత పేపర్ ఏ, నో, ఏడి ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాదు కదా. సో మీరు ఒకవేళ పేపర్ ఏకి హిందీ లాంగ్వేజ్ అయితే హిందీ లాంగ్వేజ్, తెలుగు అయితే తెలుగు, తెలుగు స్టేట్స్లో ఉన్న వాళ్ళు తెలుగు పెట్టుకోండి. తర్వాత ఆప్షనల్ సబ్జెక్ట్ ఏంటి, నువ్వు మేనేజ్మెంట్ అయితే మేనేజ్మెంట్, లేదా పిఎస్ఆర్ అయితే పిఎస్ఆర్, లేదంటే యాంథ్రో అయితే యాంథ్రో, ఏదైనా ఆప్షన్ నువ్వు ఏదైతే ప్రిపేర్ అయినావో అది పెట్టుకోండి. తర్వాత పేపర్ 1 నుంచి పేపర్ 5 వరకు ఎస్ఏ అండ్ జనరల్ స్టడీస్ మొత్తం కలిపి ఏ లాంగ్వేజ్లో రాస్తావు, చాలా ఇంపార్టెంట్ అండి. లాంగ్వేజ్ మీడియం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఇక్కడ హిందీ అని పెట్టి బై మిస్టేక్గా ఇంగ్లీష్లో ఎగ్జామ్ రాశారనుకోండి, మీకు పేపర్ కరెక్షన్ చేయరు, పక్కన పడేస్తారు. సో ఇంగ్లీష్ పెడితే ఇంగ్లీష్లోనే రాయాలి. మీకు సృష్టి శర్మ అని 2 years బ్యాక్ ఒక టాపర్ అయ్యారు ఆవిడ. ఆవిడ ఏం చేశారంటే, ఇంగ్లీష్ బదులు బై మిస్టేక్ హిందీ పెట్టేశారు మీడియం ఆఫ్ మెయిన్స్ ఎగ్జామ్లో. అప్పుడు ఏమైంది అంటే, ఆవిడ హిందీలోనే రాయాల్సి వచ్చింది. ఒకవేళ ఇంగ్లీష్లో రాసింటే పేపర్ కరెక్షన్ చేయరు, మీరు ఏ లాంగ్వేజ్ పెడితే ఆ లాంగ్వేజే. తర్వాత లాంగ్వేజ్ ఇంటర్వ్యూకి మళ్ళీ సపరేట్గా తీసుకోవచ్చు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు
మీరు మదర్ టంగ్లో కూడా మాట్లాడవచ్చు, ట్రాన్స్లేటర్ని ఏర్పాటు చేస్తారు. దాంట్లో ఎలాంటి మొహమాట పడక్కర్లేదు. సార్ నేను ఈ మెయిన్స్ మొత్తం ఇంగ్లీష్లో రాశాను, ఇక నేను తెలుగులో మాట్లాడవచ్చా? అది నీ అభిప్రాయం. ఇంటర్వ్యూ అనేది నీ పర్సనాలిటీని చూసేయడం తప్ప నీ లాంగ్వేజ్ని టెస్ట్ చేయడానికి కాదు. సో మీ ఫాదరు స్టేటస్ ఏంటి, మదరు స్టేటస్ ఏంటి, తర్వాత నేషనాలిటీ ఆఫ్ ఫాదరు, తర్వాత నేషనాలిటీ ఆఫ్ మదరు, గవర్నమెంట్ సర్వెంట్ అయితే గవర్నమెంట్ సర్వెంట్, మదర్ అయితే హోమ్ మేకర్ కాబట్టి హోమ్ మేకర్, లేదంటే ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ, ఏదో ఒకటి ఇంకా. సో ఏవైతే చేస్తున్నారో అవన్నీ కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేయండి. ఓకే, మెన్షన్ చేసిన తర్వాత ఇదిగో ఈ విధంగా నాట్ అప్లికబుల్, తర్వాత యాన్యువల్ ఇన్కమ్, సో ఎంతైతే అంత పెట్టేసేయండి. ఓకే, నా మదర్ ఇన్కమ్ ఎంతైతే అంత, 0 అయితే 0, 100 అయితే 100, ఎంతో కొంత ఏదైతే అది. సో స్టేట్ టు విచ్ యువర్ ఫాదర్ ఒరిజినల్లీ బిలాంగ్స్ టు, మీ నాన్నగారు ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి ఒరిజినల్గా ఆ స్టేట్ ఫిల్ చేయాలి. ఓకేనా, ఏ డిస్టిక్లో ఉన్నారు, ఇవన్నీ డీటెయిల్స్ క్లియర్ కట్గా అడుగుతుందండి. సో అంటే మీ యొక్క బయో డీటెయిల్స్ అనేటువంటివి ఫ్రమ్ పిన్ టు పిన్ అడుగుతున్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటి ఫిల్ చేసుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టు ద క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ ఇన్ పొజిషన్ ఆఫ్ దేర్ రోల్ నెంబర్స్ ఫర్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్ ఆర్ అడ్వైజ్డ్ టు ఫిల్, ఈ సున్నాలు అనేవి ఫిల్ చేయండి అని యూపీఎస్సీ చెప్తుంది మీకు. సో ఏం వరి అవ్వక్కర్లేదు అనమాట. హ్యావ్ యు ఎవర్ యాక్సెప్టెడ్ అలొకేషన్ ఇవన్నీ మనం ఆల్రెడీ. ఇంకోటండి, ఇప్పుడు నేను చూపించేది మీరు అప్లికేషన్ అంతా ఫిల్ చేసిన తర్వాత. నౌ చాయిస్ ఆఫ్ ప్రిఫరెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పోస్ట్ ప్రిఫరెన్స్ ఎట్లా ఇవ్వాలి అంటే, సో ఇది ఐఏఎస్, తర్వాత మీకు ఐపీఎస్ అవ్వాలనుకున్నట్టయితే సెకండ్ ఐపీఎస్ పెట్టుకోండి. తర్వాత ఫారిన్ సర్వీస్ కావాలంటే సెకండ్ ఫారిన్ సర్వీస్ పెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఫస్ట్ ఐఏఎస్ పెట్టి, తర్వాత ఐపీఎస్ పెట్టి, తర్వాత ఐఎఫ్ఎస్ పెట్టారనుకోండి, ఫారిన్ సర్వీస్ పెట్టారనుకోండి, మీకు ఐపీఎస్ రాకపోతే ఫారిన్ సర్వీస్ కూడా రాదు. ఎందుకంటే ఫారిన్ సర్వీసు ఇంకా బాగా రెమ్యూనరేటెడ్, బాగా తక్కువ ర్యాంకులో వెళ్ళిపోతుంది అనమాట. సో చాయిస్ ప్రిఫరెన్స్ అనేది ఎట్లా పెట్టుకోవాలంటే, ఆల్ ఇండియా సర్వీసెస్ రెండు ఉన్నాయి కదా, ఐఏఎస్ అండ్ ఐపీఎస్. ఈ రెండిట్లో కొంతమందికి ఐపీఎస్ బాగా ఇష్టం ఉంటుంది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటారు. సో నా సజెషన్ ఏంటంటే, ఫస్ట్ ఐఏఎస్ పెట్టండి, తర్వాత ఐపీఎస్ పెట్టండి. ఓకేనా, తర్వాత తర్వాత ఐఎఫ్ఎస్ పెట్టండి, తర్వాత ఐపీఎస్ పెట్టండి. లేదు నేను ఖచ్చితంగా ఐపీఎస్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం మీ ఇష్టం, అది మీ ఫస్ట్ ప్రిఫరెన్స్. సో ఇది నా సలహా మాత్రమే. సెకండ్, తర్వాత ప్రిఫరెన్సెస్ గ్రూప్ ఏ సర్వీసెస్ పెట్టండి. సో ఇండియన్ రెవెన్యూ కానివ్వండి, డిఫెన్స్ అకౌంట్స్ కానివ్వండి, ఈ విధంగా అంటే మీకు ఏ ప్రిఫరెన్సెస్ నచ్చితే ఆ ప్రిఫరెన్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి. అంతే తప్ప అసలు ఇలాగే ఇవ్వాలి అలాగే ఇవ్వాలని ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఐఏఎస్ లేదా ఐపీఎస్. సో ఒకవేళ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐపీఎస్ పెట్టి సెకండ్ ప్రిఫరెన్స్ ఐఏఎస్ పెట్టారనుకోండి, యూజ్ లేదు. ఎందుకంటే ఐఏఎస్ రాదు ఇంకా. ఓకేనా, ఐఏఎస్ రాదనమాట. ఐపీఎస్ఏ రాలేదంటే ఐఎఫ్ఎస్ అసలు రాదు. ఓకేనా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇది అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ డీటెయిల్స్ మొత్తము కూడా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ కమెంట్ బాక్స్లో ఒక కమెంట్ని వదిలేయండి. నేను దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటివి మీకు ఇంకొక వీడియోలో చేసి చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే.